నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ గ్రోక్ చాట్ బాట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ను క్రియేట్ చేస్తోంది. టాపిక్ ఏదైనా సరే అడిగిన భాషలోనే ప్రశ్న ఏ తీరుగా అడిగారో అదే తీరుగా సమాధానాలు ఇస్తూ గ్రోక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ క్రమంలోనే గ్రోక్ తెలుగు, హిందీ లాంటి భాషలలో యాసలను, బూతులను అలవోకగా వాడేస్తోంది. ఈ విషయం భారత ప్రభుత్వం దృష్టికి రావడంతో కేంద్ర ఐటీ శాఖ రంగంలోకి దిగింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కుమారుడు బుల్లిరాజు క్యారెక్టర్ ఎంత హైలైట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చిన్నపిల్లాడు మాట్లాడే బూతులు వినలేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెవులు మూసుకుంటారు కదా. తండ్రిపై ఈగ వారనీయని బుల్లిరాజు మా నాన్నను ఒక మాట అంటే నేను 10 మాటలు అన్నట్లు అంటూ రెచ్చిపోతాడు. ఏఐ చాట్ బాట్ గ్రోక్ సైతం బుల్లిరాజును తలపించేలా బూతులతో ప్రశ్నలు అడిగిన వాళ్లకు బూతులతోనే సమాధానాలు ఇస్తోంది. ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తీసుకొచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ హిందీ, తెలుగు లాంటి భాషలలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఇంటర్నెట్ మొత్తం గాలించి సమాధానాలు ఇస్తోంది. అయితే ఎవరు ఏ స్టైల్లో ప్రశ్న అడిగితే అదే స్టైల్లో గ్రోక్ వారికి బదులిస్తోంది. ఎవరైనా బూతులు వాడితే అదే స్థాయిలో బూతులతో సమాధానాలు ఇచ్చిపడేస్తోంది. దీంతో గ్రోక్ ఒక సెన్సేషన్గా మారిపోయింది. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి రావడంతో ఐటీ శాఖ దీనిపై దృష్టి సారించి ముందుకడుగు వేస్తోంది. గ్రోక్ హిందీలో అసభ్యకర భాష వాడటానికి కారణాలేమిటో తెలుసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లుగా పీటీఐ వార్తా సంస్థ వెల్లడిస్తోంది. గ్రోక్ చాట్ బాట్ అసభ్యకరమైన భాషలో సమాధానాలు ఇస్తూ ఉండడం పట్ల కేంద్రం సీరియస్గా ఉందని సమాచారం. ఈ విషయమై ఎక్స్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది. గ్రోక్ ఇలా బదులిస్తోంది. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎక్స్ సంస్థ కూడా ప్రభుత్వంతో సహకరిస్తోందని వారు చెప్పుకొస్తున్నారు. ఎలాన్ మస్క్కు చెందిన XAI సంస్థ గ్రోక్ 3 చాట్ బాట్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. గూగుల్ డెవలప్ చేసిన ఏఐ టూల్ జెమినీకి ఇది పోటీ ఇస్తుందని భావిస్తున్నారంతా. గూగుల్ సెర్చ్ స్థానాన్ని గ్రోక్ భర్తీ చేస్తుందని ఎలాన్ మస్క్ సైతం ధీమా వ్యక్తం చేశారు. సెర్చ్ ఇంజిన్గా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న గూగుల్కు గట్టి పోటీ ఇవ్వాలని, దాని ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనేది మస్క్ ఆలోచనగా ఉంది. గ్రోక్ 3 చాలా శక్తివంతమైన ఏఐ చాట్బాట్గా రూపొందించడం జరిగింది. అంతకు ముందున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా కంప్యూటింగ్ పవర్ దీనికి ఉంది. XAI కలోసస్ సూపర్ కంప్యూటర్పై ఇది పనిచేస్తోంది. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్లో మస్క్ మాట్లాడారు. కొన్నిసార్లు గ్రోక్ 3 చాలా తెలివైందని నేను భావిస్తున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది భయానకంగా ఉంది అంటూ కూడా అన్నారు ఆయన. ఇటీవల గ్రోక్ చాట్ బాట్ హిందీ, తెలుగు లాంటి భారతీయ భాషలలో అసభ్య పదజాలంతో మాట్లాడింది. మిగతా ఏఐ టూల్స్కు భిన్నంగా గ్రోక్ సమాధానాలు ఇవ్వడం నెటిజన్లను షాక్ గురిచేసింది. కొందరు కావాలని రెచ్చగొట్టడం వల్ల గ్రోక్ అలా మాట్లాడినట్లుగా తెలుస్తోందని అన్నారు ఆయన. గ్రోక్ అసభ్యకరమైన భాషలో బదులివ్వడాన్ని కేంద్ర ఐటీ శాఖ సీరియస్గా పరిగణిస్తోంది. ఇలా ఎందుకు జరిగిందనేది తెలుసుకోవడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎక్స్ సంస్థతో నిరంతరం టచ్లో ఉంది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రోక్ చాట్బాట్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.